సో చెప్పండి ఏంటి మరి ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి బీసీ నినాదం మీరు ఇలానే ఉంటుంది? బీసీ నినాదం అనేది మలిదశ బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో పుట్టింది. ఈ నినాదాన్ని తీరం చేరే వరకు, అంతిమంగా బీసీలకు దక్కాల్సినటువంటి అన్ని హక్కులు దక్కే వరకు ఈ బీసీ నినాదం ఉంటుంది. బీసీ నినాదాన్ని అణచాలని చూస్తే ప్రతిసారి కూడా ఇది మరో రూపంలో ముందుకొచ్చింది. కాబట్టి బీసీ నినాదం అనేది ఇది ఈ వర్గాల హక్కు, ఈ వర్గాల వాటా, ఈ వాటాలు సాధించుకునే వరకు ఈ హక్కులన్నీ ఇట్లే ఉంటాయి, ఈ పోరాటాలు ఇట్లే ఉంటాయి. అంటే కేసీఆర్ గారితో మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కలవబోతున్నారని చెప్పి అయితే అంటున్నారు, మరి ఇది ఎంతవరకు వాస్తవం? మా కేసీఆర్ గారితో కలుస్తాను నేను ఎవరికి చెప్పలేదు తల్లి, నేను ఎవరికి చెప్పలేదు. హెలికాప్టర్ మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే తీసుకుపోవడం అనేది కూడా బాగా రచ్చ చేశారు కదా. మీరు రచ్చ చేసుకుంటే నేనేం చేయాలి? ఆ రచ్చ కావాలనే నేను చూస్తూ ఉంటా, కాబట్టి మీరు అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకటమ్మా, నన్ను ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఆరోపణ చేస్తారు, ఆ ఆరోపణ చేస్తే నేను సైలెంట్గా ఎందుకుంటా అంటే అది ఇంకా చర్చ జరగాలని చూస్తూ ఉంటా. అది దయచేసి మీ అందరు చేస్తూ ఉంటారు, మీ అందరికి ధన్యవాదాలు. మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు అని చెప్పి నోటీసులకి రిప్లై ఇవ్వలేదు? మా అబద్ధానికి నేను రిప్లై ఇవ్వను. అంటే ఏది అబద్ధం అంటారు? నోటీసే అబద్ధం. నోటీసే అబద్ధమా? అంటే నోటీస్ అబద్ధం ఎలా అవుతుంది? మీరు చేసిన వ్యాఖ్యలకి వాళ్ళు ఇచ్చామని అంటున్నారు కదా అవతల. కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉందమ్మా. ఇప్పుడు మీ ఛానల్కి ఒక లైన్ ఉంటుంది కదమ్మా, ప్రజల తరఫున పోరాడమా. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక బైలా ఉంటుంది. ఆ బైలాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే నోటీస్ ఇవ్వాలని ఎక్కడ లేదమ్మా. అందుకోసం వాళ్ళకి తెలవక వాళ్ళు పొరపాటున నాకు నోటీస్ ఇచ్చున్నారేమో. అంటే వాళ్ళ ఉద్దేశం నోటీస్ కాకపోవచ్చమ్మా. కాకపోతే తీన్మార్ మల్లన్న లాంటి బీసీ వాది, బీసీల హక్కుల కోసం కొట్లాడేటువంటి వ్యక్తి మా దగ్గర ఉండడం మంచిది కాదని భయపడరు ఏమో నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకు భయం అనేది? పోయి అడుగు వాళ్ళని, నన్ను అడిగితే ఎట్లా? అంటే మీరు అంటున్నారు కదా భయపడుతున్నారేమోనని. అదే అమ్మా, వాళ్ళని అడగండి. అది నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారని చెప్పి వాళ్ళని అడగండి. సో చెప్పండి ఏంటి మరి ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి బీసీ నినాదం మీరు ఇలానే ఉంటుంది? బీసీ నినాదం అనేది మలిదశ బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో పుట్టింది. ఈ నినాదాన్ని తీరం చేరే వరకు, అంతిమంగా బీసీలకు దక్కాల్సినటువంటి అన్ని హక్కులు దక్కే వరకు ఈ బీసీ నినాదం ఉంటుంది. బీసీ నినాదాన్ని అణచాలని చూస్తే ప్రతిసారి కూడా ఇది మరో రూపంలో ముందుకొచ్చింది. కాబట్టి బీసీ నినాదం అనేది ఇది ఈ వర్గాల హక్కు, ఈ వర్గాల వాటా, ఈ వాటాలు సాధించుకునే వరకు ఈ హక్కులన్నీ ఇట్లే ఉంటాయి, ఈ పోరాటాలు ఇట్లే ఉంటాయి. అంటే కేసీఆర్ గారితో మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కలవబోతున్నారని చెప్పి అయితే అంటున్నారు, మరి ఇది ఎంతవరకు వాస్తవం? మా కేసీఆర్ గారితో కలుస్తాను నేను ఎవరికి చెప్పలేదు తల్లి, నేను ఎవరికి చెప్పలేదు. హెలికాప్టర్ మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే తీసుకుపోవడం అనేది కూడా బాగా రచ్చ చేశారు కదా. మీరు రచ్చ చేసుకుంటే నేనేం చేయాలి? ఆ రచ్చ కావాలనే నేను చూస్తూ ఉంటా, కాబట్టి మీరు అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఆరోపణ చేస్తారు, ఆ ఆరోపణ చేస్తే నేను సైలెంట్గా ఎందుకుంటా అంటే అది ఇంకా చర్చ జరగాలని చూస్తూ ఉంటా. అది దయచేసి మీ అందరు చేస్తూ ఉంటారు, మీ అందరికి ధన్యవాదాలు. మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు అని చెప్పి నోటీసులకి రిప్లై ఇవ్వలేదు? మా అబద్ధానికి నేను రిప్లై ఇవ్వను. అంటే ఏది అబద్ధం అంటారు? నోటీసే అబద్ధం. నోటీసే అబద్ధమా? అంటే నోటీస్ అబద్ధం ఎలా అవుతుంది? మీరు చేసిన వ్యాఖ్యలకి వాళ్ళు ఇచ్చామని అంటున్నారు కదా అవతల. కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉందమ్మా. ఇప్పుడు మీ ఛానల్కి ఒక లైన్ ఉంటుంది కదమ్మా, ప్రజల తరఫున పోరాడమా. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక బైలా ఉంటుంది. ఆ బైలాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే నోటీస్ ఇవ్వాలని ఎక్కడ లేదమ్మా. అందుకోసం వాళ్ళకి తెలవక వాళ్ళు పొరపాటున నాకు నోటీస్ ఇచ్చున్నారేమో. అంటే వాళ్ళ ఉద్దేశం నోటీస్ కాకపోవచ్చమ్మా. కాకపోతే తీన్మార్ మల్లన్న లాంటి బీసీ వాది, బీసీల హక్కుల కోసం కొట్లాడేటువంటి వ్యక్తి మా దగ్గర ఉండడం మంచిది కాదని భయపడరు ఏమో నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకు భయం అనేది? పోయి అడుగు వాళ్ళని, నన్ను అడిగితే ఎట్లా? అంటే మీరు అంటున్నారు కదా భయపడుతున్నారేమోనని. అదే అమ్మా, వాళ్ళని అడగండి. అది నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారని చెప్పి వాళ్ళని అడగండి.